అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సెకండ్ న్యూస్ చూద్దాం. ఓరుగల్లు హస్తం నేతల పంచాయతీకి ఇప్పుడిప్పుడే శుభం కార్డు పడే సూచనలు కనిపించడం లేదు. స్థానిక నేతల ఫిర్యాదుతో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి వరంగల్ జిల్లా నేతలపై ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు కొండా మురళి. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల రిపోర్ట్ అందించిన కొండా మురళి తన భార్యపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 10 రోజుల క్రితం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి బహిరంగ విమర్శలు చేశారు. దీంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కొండా మురళిపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని టీపీసీసీ ఆదేశించింది. దీంతో గాంధీభవన్ కు వచ్చిన కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇదివరకే కొందరు కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించిన కొండా మురళి మళ్లీ 6 పేజీల లేఖలో మరికొందరు నాయకుల్ని టార్గెట్ చేశారు. కొండా సురేఖపై మంత్రి పొంగులేటి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు ఆయన. గతంలో పొంగులేటి మామ సురేందర్ రెడ్డి సీటు కోల్పోవడానికి తానే కారణము అనే కోపం పొంగులేటికి ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. ఒక్క ఎన్నిక కూడా గెలవని ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పుడు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ అంటూ సెటర్ వేశారు. భూపాలపల్లి నుంచి గండ్రా సత్యనారాయణ గెలుపు కోసం కృషి చేశారని, కానీ ఆయన తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సీతక్కకు, సురేఖకు గ్యాప్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా గూడుపుఠానీ రాజకీయాలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు కొండా మురళి. గతంలో తమ మద్దతు కోసం ప్రాధేయపడిన నాయని ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ స్టేట్మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరా కడియం చుక్కలు చూపిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. డీలిమిటేషన్ లో సీట్ కోల్పోయిన వేం నరేందర్ రెడ్డి అందుకు తానే కారణమనే కోపంతో ఉన్నారంటూ వివరించారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ వివరణ ఇచ్చారన్నారు కొండా మురళి. అయితే కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవం ఉందని, రాహుల్ని ప్రధాని చేయాలి అన్నదే తన లక్ష్యమని క్రమశిక్షణ కమిటీతో భేటీ అనంతరం చెప్పారు కొండా మురళి. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. మరి అందరూ కూడా నాకు దగ్గరే. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే మరి ఆ తపన నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఓరుగల్లు హస్తం నేతలు పంచాయతీ ఇప్పుడు శుభంకార్ పడేలాగా కనిపించడం లేదు. కొండా మురళి ఆ 6 పేజీల లేఖలో ఏమేం అంశాలు పెట్టారు? ముఖ్యంగా ఒక మంత్రిపై ఇంకో మంత్రి కుట్ర చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమిటీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది? రైట్, మీరు ఇందాక చెప్పినట్టుగా పూర్తి అంశాలను 6 పేజీలలో ప్రతి అంశాన్ని కూడా ప్రతి నియోజకవర్గ పేరుతో హైలైట్ చేస్తూ చెప్పారు. ఎక్కడెక్కడ సమస్య ఉంది, సో దానికి సంబంధించి ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలా ఇబ్బందులు సృష్టిస్తున్నారు అనే అంశాలను కూడా ప్రస్తావించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కొండా మురళిపై గత కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే ఆ లేఖలో చేయలేదు. ఈయన మళ్ళీ కౌంటర్ ఆరోపణలుగానే వాటిని ఇచ్చారు తప్ప దానికి సమాధానం ఇచ్చే రకంగా అయితే ఆ లేఖ లేదు. ఆ లేఖను కూడా తాను అఫీషియల్గా విడుదల చేయలేదు, కేవలం లీక్గా మాత్రమే ఇచ్చారు. లోపల మల్లు రవికి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవితో దాదాపు 2.5-3 గంటలు సమావేశమయ్యారు. చాలా క్లియర్ కట్గా చెప్పారు, తన నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తే నేను అందరినీ డిస్టర్బ్ చేయాల్సి వస్తుందనే వార్నింగ్ని కూడా ఇచ్చారు. ఇప్పటిదాకా సమస్య పోతుంది అనుకున్న సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పాలి దీనివల్ల. సో మల్లు రవి కూడా 2.5 గంటల పాటు తన పూర్తి స్థాయి నివేదికను తీసుకొని ఏఐసీసీ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే కేసీకి కానీ పీసీసీ చీఫ్ కానీ పంపిస్తామని చెప్పారు. సో కొండా మురళి ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనిపించలేదు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ దీనిపైన చాలా సీరియస్గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు భారీ ర్యాలీగా రావడం, నేను పీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలిస్తే రాలేదు అని చెప్పడం, మళ్ళీ దాని తర్వాత చిట్చాట్లో మల్లు రవి పీసీసీ పిలిచింది, క్రమశిక్షణ కమిటీయే పిలిచింది అని చెప్పడం. సో ఇదంతా కూడా ఒక గందరగోళ వాతావరణాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీలో కనిపిస్తుంది. సో మొత్తానికైతే కొండా మురళి ఈరోజు చెప్పిన దాంట్లో
కొంతమందిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన మామ ఎంపీ టికెట్ అంటే ఎంపీ స్థానాన్ని రిజర్వ్డ్ స్థానాన్ని కేటాయించడం వల్లనే తన పైన కక్ష కట్టారు అంటూ ఒక ఆరోపణ చేస్తే, నాయిని రాజేందర్ రెడ్డి ఉన్న వెస్ట్ నియోజకవర్గం, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించేది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం, నాయన రాజేందర్ రెడ్డి వెస్ట్ నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను, ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను కూడా రాజేందర్ రెడ్డి డామినేట్ చేస్తున్నాడు. తనకు తెలియకుండానే పోస్టింగ్లు ఇస్తున్నారు, వరంగల్ ఎంజీఎంకి వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారంటూ చెప్తున్నారు. కడియం శ్రీహరి పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ మారిన వ్యక్తి 200-300 మంది అసలైన కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటూ కడియం శ్రీహరి పైన కూడా చాలా ప్రధానమైన ఆరోపణ చేశారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన కొంతమందికి ఒక క్రషర్ ద్వారా రేవూరి ప్రకాష్ రెడ్డి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాడు. క్రషర్లో బీఆర్ఎస్కి ఆర్థిక సహాయం అందుతుంది అనే అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. సుదీర్ఘమైన లేఖ, 6 పేజీల లేఖను, ప్రతి పాయింట్ను, ప్రతి కాన్స్టిట్యున్సీని, ఆ పక్కనున్న ఎమ్మెల్యేను మెన్షన్ చేస్తూ ప్రతి పాయింట్ని కూడా రాశారు. దీంట్లో హైలైట్ చేయాల్సిన అంశం సీతక్కని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, అంటే జనగామకు సంబంధించిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, వీళ్ళని తప్ప మిగతా ఎవరిని కూడా వదిలిపెట్టలేదని చెప్పొచ్చు. ఈ ఇద్దరి విషయంలో మాత్రమే పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో దీనిపైన ఈ లేఖను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపిస్తుందని మల్లురవి చెప్పిన నేపథ్యంలో సో దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలి. అటు ఎమ్మెల్యేలు కూడా మరొకసారి మీటింగ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.